అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, అనుదినము దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము కీర్తన గ్రంథంలో నుంచి 147వ కీర్తన 2వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. 147వ కీర్తన 2వ వచనం. ఇక్కడ మీరు చూస్తున్న వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడే మాట, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలుని పోగు చేయవాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి, మన దేవుడైన యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయుల్ని పోగు చేయవాడు. చెదిరిపోయిన వారిని పోగు చేస్తానని చెప్పి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుచున్నారండి. చాలామంది చాలా విషయాల్లో, చాలా పరిస్థితుల్లో చెదిరిపోయి ఉన్నట్లుగా మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కుటుంబాలు చెదిరిపోతున్నాయి. ఈ దినాల్లో గమనించినట్లయితే ఆప్యాయతలు చెదిరిపోతున్నాయి. మనిషి మనిషికి మధ్యలో ప్రేమానురాగాలు చెదిరిపోతున్నాయండి. దేవుడు మానవుని యొక్క హృదయంలో పెట్టిన ప్రేమ చెదిరిపోతూ ఉంది. అందుకనే మనం గమనించినట్లయితే సముద్రపు అలలు ఎంతగా వచ్చి ఆ ఇసుక రేణువుల్ని తాకి ఇసుక రేణువుల మీదకి వచ్చినప్పుడు ఆ ఇసుక మీద ఉన్న ఆ యొక్క తేమంతా కూడా చెదిరిపోతుంటుందండి. మళ్ళా అలా వచ్చి లోపలికి వెళ్ళిపోయినట్లుగానే మానవుని యొక్క ప్రేమ కూడా ఒక్కసారిగా అణగారిపోతున్నట్లుగా వాక్యము చెప్తా ఉంది. మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో కూడా ఆయన అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి. అందుకనే చెదిరిపోయిన ఇశ్రాయేలుని నేను తిరిగి ఒకటి చేస్తాను. చెదిరిపోతున్న నీ ఆత్మీయ జీవితాన్ని, చెదిరిపోతున్న నీ కుటుంబాన్ని, చెదిరిపోతున్న నీ యొక్క పరిస్థితులను నేను కడతానని చెప్పి దేవుడు ఈ ఉదయకాలము మాట్లాడుతున్నాడండి. నువ్వు చెదిరిపోయి ఉన్నావా? అయితే నువ్వు వెంటనే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలండి. అందుకని యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. చాలామంది చాలా విషయాల్లో ఆసక్తి కలిగి జీవిస్తున్నారు. కానీ ఎంతమంది దేవుని విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నారు? దేవుని యొక్క పరిచర్య విషయంలో, మందిరం విషయంలో, దేవుని పనుల విషయాల్లో, దేవుని చిత్తం విషయంలో, దేవుని ఆలోచన విషయాల్లో, దేవుని యొక్క సంకల్పము తెలుసుకునే విషయాల్లో ఎంతమంది ఆలోచన కలిగి ఉన్నారు అని మనం గమనించినట్లయితే చాలా తక్కువ పర్సంటేజ్ మనకి కనపడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఒక దినాన నెహెమ్యా యెరూషలేము గురించి ఆలోచిస్తూ ఉన్నాడండి. తన పితరులు ఉన్న పట్టణము కాలిపోయింది, యెరూషలేము కాలిపోయింది, యెరూషలేము గోడలు పడిపోయాయి, యెరూషలేము పాడైపోయింది. ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప భారం కలిగి ఉన్నాడండి, ఎంత గొప్ప ఆలోచన అతను కలిగి ఉన్నాడు. మరి ఈ దినాల్లో మనము ఆలోచించగలుగుతున్నామా? పడిపోయిన మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి మనము కట్టుకోవాలని, ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాలని, పడిపోయిన ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనలో మనం ఒకప్పుడు ఏ విధంగా ఉన్నాము, తిరిగి ఇప్పుడు ఎలా పడిపోయామనే దాన్ని మనం ఆలోచించి తిరిగి మనం కట్టుకోగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా, నెహెమ్యా తను పడిపోయిన యెరూషలేము గురించి భారం కలిగి ఉన్నాడండి. దేవుని బిడ్డలుగా ఈ దినాల్లో మనం భారం కలిగి ఉండాలి.
పడిపోవచ్చిన వారిని లేవనెత్తుతూ, పడిపోవచ్చిన వారిని మనం బలపరిచేవారుగా, పడిపోతున్న సంఘాలు మనం కట్టేవారుగా, పడిపోవచ్చిన ఆత్మీయ జీవితాలకు మనము ఒక బాసటగా నిలబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఈ దినాల్లో చాలామంది సంఘాల్లో వారు పడిపోతున్నారు. పడిపోయే వారిని చూచుచూ కూడా వారిని లేవనెత్తలేని, వారికి చేయూత అందించలేని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. మనం అలాగ ఉండటానికి వీల్లేదు. అందుకే యెహోవా యెరూషలేమును కట్టువాడంట. చెదిరిపోయిన ఇశ్రాయేలుని ఆయన పోగు చేస్తానంటున్నాడండి. చెదిరిపోయిన నిన్ను, నీ కుటుంబాన్ని, లేక నీ ఆరోగ్యాన్ని, లేక నీ యొక్క ఉద్యోగాన్ని, లేక నీ యొక్క సంపదనను, లేక నీ యొక్క ఆ బంధుత్వాన్ని, లేక నీ యొక్క ఆ ప్లాన్ని తిరిగి ఆయన పోగు చేస్తాను, కడతానని చెప్పి ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. కనుక మనము మన హృదయాన్ని ఆయనకి సమర్పించాలి. సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట ఆయన జ్ఞాపకం చేస్తాడండి. నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారానికి ఒప్పుకో. దేవునికి స్తోత్రము. మన ప్రవర్తన అంతటి యందు ముందు మనం ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడని చెప్పి ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుచున్నారండి. మన ప్రవర్తన అంతటి యందును దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటూ, దేవుని చిత్తానికి ఒప్పుకుంటూ, అయా నీ చిత్తమే అని చెప్పి మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో, ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటి యందును ప్రభువుకి అధికారం ఇస్తామో, ఆయన మన త్రోవలన్నీ సరళం చేస్తానని, మన యొక్క చెదిరిపోయిన ఆ యొక్క పరిస్థితులన్నీ తిరిగి కడతానని చెప్పి ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుచున్నారు. 2024 సంవత్సరం